నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. గెలుపు వీరుడు కోర్టు మెట్లెక్కి విజేతగా నిరూపించుకున్నాడు. ఓటమి చెందిన నేత 5 ఏళ్ల అధికారాన్ని అనుభవించాడు. ముమ్మిడివరం మండలం గాడిలంక పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడు పెడిరెడ్డి నాగమునీంద్రరావు, కూటమి మద్దతుదారుడు పెద్దిరెడ్డి వెంకట కృష్ణారావు పోటీ పడ్డారు. గెలుపు దోబూచులాడింది. ఓట్ల లెక్కింపులో 10 ఓట్లు నాగమునీంద్రరావు గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని వెంకట కృష్ణారావు కోర్టు గడపెక్కితే సుదీర్ఘ విచారణ తర్వాత గెలుపు సాధించుకున్నారు. ఈలోగా పుణ్యకాలమంతా అయిపోయింది. సర్పంచుల పదవీ కాలం ముగియటం, గెలుపు దక్కించుకున్న వెంకట కృష్ణారావుకు పదవి ఎండమావే అయింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వంలో 2021 ఫిబ్రవరి 21వ తారీఖున పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరిగింది. ఆ రోజున్న ప్రభుత్వం, ఆ రోజున్న ప్రజాప్రతినిధులు ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో రిజల్ట్లు కూడా తప్పుగా ఇచ్చిన మన నియోజకవర్గంలో ఉన్న గాడిలంక గ్రామంలో యాక్చువల్గా వైసీపీ పార్టీ ఓడిపోయినా కానీ 10 ఓట్లు మెజార్టీతో చూపించడం జరిగింది. ఆ రోజు మా అభ్యర్థి రీకౌంటింగ్ అడిగినా దాన్ని ఖాతరు చేయకుండా రిజల్ట్ ఈ అధికారులు అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో కూడా మన కాట్రేనికోన మండలంలో కూడా ఏదైతే పల్లంకూరు, కాట్రేనికోనలో కూడా ఇదే రీతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కౌంటింగ్ టైంలో ఏజెంట్లు రాకుండా చేసి కరెంటు కూడా ఆర్పేసి చేసిన దాఖలాలు మనందరం కూడా చూసాం. దాన్ని ఆశ్రయించుకుని ఆ రోజు రీకౌంటింగ్ చేయని పద్ధతిలో ఏదైతే లాయర్ గారు ఉన్నారు, ఆర్ఎస్ఎన్ గారి ద్వారా ఆ రోజు పోటీ చేసిన కృష్ణారావు గారు కోర్టులో వేయడం జరిగింది. అది నిన్నే రిజల్ట్ కోర్టులో ఆ కౌంటింగ్ చేసి తిరిగి టీడీపీ అభ్యర్థి 14 ఓట్లతో నగ్గినట్టుగా కోర్టు తీర్పు ఇచ్చిందంటే ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ తీసుకెళ్లారో మనందరం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కానీ, ఆ ప్రభుత్వం కానీ, అక్కడ ఆ రోజు పనిచేసిన అధికారులు కానీ వాళ్ళందరినీ కూడా పూర్తిగా సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది. ఇది కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. తప్పనిసరిగా ఏదైతే దుర్మార్గం 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కోర్టులో రిజల్ట్ వచ్చింది, ఈ కోర్టులో రిజల్ట్ రాకుండా కూడా లీగల్గా కూడా వాళ్ళు రావాల్సిన బ్యాలెట్ పేపర్లు కూడా 3 నెలల నుంచి డిలే చేసి తీరా పంచాయతీ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రిజల్ట్ వచ్చేలాగా దాంతో కూడా లీగల్గా కూడా పోరాడారు. అది ఎంత దుర్మార్గం చేశారో ఇటువంటి వైసీపీ పార్టీ ఆ రోజు అలాంటి మాయమాటలు, ఏదైతే ఆ బాబాయ్ హత్య కానీ, కోడికత్తి కేసు కానీ, ఇటువంటి డ్రామాలన్నీ కట్టి అధికారంలోకి వచ్చింది. మన రాష్ట్రాన్ని కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ మన ప్రభుత్వం కూడా ఇవాళ సమర్థవంతంగా ముందుకెళ్తాం. ప్రధానంగా ఏదైతే ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి పెద్దిరెడ్డి వెంకట కృష్ణారావు గారు పోటీ చేశారు. ఆ రోజు వైసీపీ పార్టీ నుంచి నాగమునీంద్రరావు గారు పోటీ చేస్తే ఆ రోజు టోటల్గా 982 ఓట్లు పోల్ అయితే 462 ఓట్లు టీడీపీకి, 472 ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి, 19 ఓట్లు ఇన్వాలిడ్, 29 ఓట్లు నోటాకి వచ్చినట్టుగా ప్రకటించడం జరిగింది. తీరా ఇప్పుడు కౌంటింగ్లోకి వచ్చినప్పటికి 462 ఓట్లు మన టీడీపీకి, 448 ఓట్లు వైసీపీకి, 14 ఓట్లతో మనం నగ్గినట్టు ఈరోజు నిన్న కోర్టులో ముమ్మడివరం కోర్టులో ప్రకటన చేయడం జరిగింది. దీంట్లో యాక్చువల్గా వాళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే 44 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు ఉంటే కేవలం 19 ఓట్లే చూపించి 25 ఓట్లు ఒక కట్టనే ఏదైతే నాగమునీంద్రరావు అన్నాడో అతనికి అధికారులు కలిపి రిజల్ట్ ప్రకటించడం చాలా దుర్మార్గం. దాన్ని తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పూర్తిగా సస్పెండ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము కలెక్టర్ గారి దృష్టిలో పెడతాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి. ఇటువంటి దుర్మార్గాలతోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అటువంటి ఏదైతే ఆ రోజు ఆర్ఓ ఉన్నాడో
పర్టికులర్గా దాంట్లో పంచాయతీ ఆ రోజు రిజల్ట్ ఇచ్చిన అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద వాళ్ళందరినీ కూడా తీవ్రంగా సస్పెండ్ చేసి తీవ్రమైన చర్య తీసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి చాలా దుర్మార్గం, ఎందుకంటే నగ్గిన వ్యక్తిని ఓడించి 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ కోర్టులో రిజల్ట్ రావడం అంటే, ఆ రిజల్ట్ రాకుండా ఆపారని చెప్పి మళ్ళీ లాయర్ గారు ఎప్పుడే చెప్తున్నారు 3 నెలల క్రితమే మనకి ఆ బాక్సులన్నీ రావాలి, ఏదైతే ఉందో వాళ్ళని కూడా మేనేజ్ చేసి అవతల పక్క లాయర్స్ మరి ఇప్పుడు దాకా కాలయాపన చూడండి. అంటే ఆ పార్టీ బుద్ధి అటువంటిది, తప్పు చేసినా మళ్ళీ దాన్ని కప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ ఏ విధంగా మరి లాయర్ల ద్వారా ముందుకు రాకుండా చూసుకుంటున్నాడో అదే ఆ పార్టీ ధోరణి అది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి మన టైంలో ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ ఎటువంటి వివాదాలకు లేకుండా ఎటువంటి అన్యాయాలకి తావకుండా మనం బ్రహ్మాండమైన ఎలక్షన్స్ చేసాం. మళ్ళీ తొందరలో కూడా ఎలక్షన్లు వస్తున్నాయి. మన ప్రజాస్వామ్యబద్ధంగానే చేస్తాం తప్ప మన పార్టీ అంటేనే ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. వాళ్ళు కేవలం అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారో మనందరం కూడా చూసాం. ఇవాళ ఏదైతే గాడిలంకలో జరిగిన సంఘటనకి తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు నిరంతరం పోరాటం చేస్తాం. అవసరమైతే దీన్ని మళ్ళీ కోర్టులో కూడా వేసి వాళ్ళ మీద చర్య తీసుకునే వరకు కూడా మరి ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పి మరి ఈ సభాముఖంగా మీ అందరికీ వీడియో ద్వారా తెలియజేసుకున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. 21/2/2021లో గాడిలంక గ్రామ పంచాయతీ ఎన్నికలకి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగిందండి. నా సమీప ప్రత్యర్థి పెద్దిరెడ్డి మునీందర్రావు గారు పోటీ చేయడం జరిగిందండి. ఆ ఎలక్షన్లో 982 ఓట్లు పోలవడం జరిగిందండి. అందులో మునీందర్రావు గారికి 472 ఓట్లు వచ్చినట్టు, నాకు 462 ఓట్లు వచ్చినట్టు ప్రకటించారండి. ఇన్వాలిడ్ ఓట్లు 44 చెప్పారండి ముందు. తర్వాత కౌంటింగ్లో కరెంట్ తీసేసి అధికారులు అభ్యర్థి ఏకమయ్యి కరెంట్ తీసేసి ఓట్ల లెక్కింపులో 19 ఓట్లే చెప్పారండి. అప్పుడు నేను రీకౌంటింగ్ చేయమని చెప్పి చాలా ప్రెస్ చేశానండి. 1 అవర్ వరకు నేను వారితో వాగ్వాదం జరిగిందండి. వాళ్ళు 10 ఓట్లు 5 ఓట్లు అయితే రీకౌంటింగ్ చేయమని చెప్పారండి. ఈ లోపల సిఏ గారు ఎస్ఐ గారు వచ్చేసి చాలా టైం అయిపోయింది, డిక్లేర్ చేయమని చెప్పేసి మనం రాయడం జరిగిందండి. నాకు జరిగిన అన్యాయం కోసం నేను కోర్టులో తెలుసుకుందామని, న్యాయస్థానంలో తెలుసుకుందామని నేను కోర్టుకి వెళ్ళడం జరిగిందండి. ఈరోజు తీర్పు నేను 14 ఓట్లతో నెగ్గినట్టు కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారండి. ఈ విషయమంతా నాకు జరిగిన అన్యాయానికి ఆఫీసర్ మీద ఎవరైతే చేశారో ప్రజా ప్రతినిధులు కూడా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. తెలుగుదేశం జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందండి మద్దతుగా. ఆయన వైసీపీ అభ్యర్థిగా మద్దతుగా పోటీ చేయడం జరిగిందండి. కాళే రమణమూర్తి గారు అండి, కాళే వెంకటరమణమూర్తి గారు చేయాలి. ఇప్పుడు కదా రిజల్ట్ వచ్చింది, ఐడియా లేదండి. ఇప్పుడు ఎవరో వచ్చే